మూలాల్లో సింహద్వారం ఉండకూడదు అనేది మునుపటి నియమం. కానీ మూలాల్లో సింహద్వారం ఉండొచ్చు. అసలు అలా ఉండటమే మంచిది. వాస్తులో కాలంతో పాటు నియమాలు మారిపోతాయా అని ఆశ్చర్యపోకండి. కొన్నిసార్లు మారతాయి. అందుకు కారణాలు కూడా ఉంటాయి. ముందు చెప్పుకున్నట్లు వాస్తు శాస్త్రీయమైనది కదా. వెనుకటి కాలంలో పిల్లర్లు లేవు కనుక మూలాల్లో ద్వారాలు పెట్టినట్లయితే గోడలు బలహీనంగా ఉండి వాటిని మోయలేకపోయేవి. పూర్వం పెంకుటిళ్లకు, పూరిళ్లకు ద్వారాలు దిక్కుల మధ్య భాగంలోనే ఉండేవి. ఆ ఇళ్లకు ఇప్పుడైనా అలాగే ఉండాలి. మూలాల్లో ఉండకూడదు. పూర్వపు నిర్మాణాలను పరిశీలించిన అనుభవ జ్ఞానంతో మూలాల్లో ద్వారాలు ఉండకూడదు అనుకుంటారు కొందరు. నిజానికి అలా మూలాల్లో ఉంటేనే శ్రేష్టం. మూలాలు ఉచ్చస్థానాలు కనుక మూలాల్లో ఉండటమే మంచిది. కాంక్రీట్ పిల్లర్లు వేసి ఇళ్ళు, ప్లాట్లు కడుతున్న ఈ రోజుల్లో గోడల మీద బరువు పడదు. పిల్లర్లు వేసి వాటి మీద స్లాబ్ వేయడం వల్ల గోడలకు బరువు సమస్య ఎంతమాత్రమూ ఉండదు. దాంతో నిరభ్యంతరంగా మూలాల్లో ద్వారాలు పెట్టుకోవచ్చు. పిల్లర్లు లేని కాలంలో ఇంటి కప్పు, తలుపులు, కిటికీల భారమంతా గోడల మీద పడేది. అందుకే గోడలను చాలా మందంగా, బలంగా నిర్మించేవారు. గోడలకు అదనపు బరువు చేరకుండా గోడలకు మధ్యలో ద్వారాలు పెట్టేవారు. ఇంటి గోడలకు మరింత బలాన్ని చేకూర్చడానికి మధ్యలో ఎల్ ఆకారంలో ఉన్న గోడలు కట్టేవారు. ఇవి ఇంటి కప్పును బలంగా మోయగలవు. ఇళ్ళు బలంగా ఉంటేనే కదా అందులో సుఖంగా, సౌఖ్యంగా ఉండగలుగుతాం. ఇదివరకు ద్వారాలు మూలాల్లో ఉంటే మంచిది అని తెలిసినా గోడకు అదనపు బరువు పడుతుందనే భయంతో మధ్యలో పెట్టేవారు. ఇప్పుడు నిర్మాణ శైలిలో ఎన్నో మార్పులు వచ్చి ఎంతో మెరుగుపడుతుంది కనుక ఈ అభివృద్ధిని ఉపయోగించుకోవడం తెలివైన పని. సాధ్యమైనంత వరకు మూలాల్లో ద్వారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కుదరకపోతే దిక్కుల మధ్య కూడా ద్వారాలు పెట్టుకోవచ్చు.